కార్యక్రమాన్ని చూస్తున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. మానవుని జీవితంలో నిజమైన సంతోషం, పరలోక సంతోషం అది ఏ రీతిగా మనుషులు పొందగలరు అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువులో నిజమైన సంతోషము మనిషికి దొరుకుతా ఉంది. ఇది డబ్బులు పెట్టి కొంటే వచ్చేది కాదు, కానీ ఏదో మతపరమైన కార్యకలాపాలు చేస్తే వచ్చేది కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ద్వారా మనుషులు నిజమైన శాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతా ఉన్నాడు. ఈ రీతిగా మమ్మల్ని గమనిస్తా ఉన్నప్పుడు మీరు కూడా ఇది వింతగా చూస్తూ ఉన్నారు, కొంతమంది ఆశ్చర్యకరంగా చూస్తూ ఉన్నారు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే చెప్పన సత్యమును, మహిమాయుక్తము అయిన సంతోషము మీ సొంతం అవుతుంది అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఇందులోనే మనం 21వ శతాబ్దంలో జీవిస్తా ఉన్నాం. ఒక ఆయన చెప్తూ వచ్చాడు, దిస్ 21st century has given us technology but we don't have theology అని చెప్పాడు ఒక ఆయన. టెక్నాలజీ అపరిమితంగా ఉంది కానీ చదువు ఉంది. We are highly intellectuals, highly educated, highly financial status ను కలిగి ఉన్నాము, కానీ అంతరంగంలో మనిషికి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. పైకి భక్తిని ఆచరిస్తా ఉన్నాడు, మతపరమైన కార్యకలాపాలు జరిగిస్తున్నాడు, కానీ హృదయంలో ఎక్కడో డీపర్ హార్ట్ లో ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, బాధ ఎవరికి చెప్పుకోలేని విధానంలో మనిషి కనబడతా ఉన్నాడు. దీని నుంచి బయటికి రావాలంటే మార్గం ఏదైనా ఉందా అంటే బైబిల్ చెప్తుంది, జీసస్ ఇస్ ద ఓన్లీ వే. యేసు ప్రభువు మాత్రమే మార్గం అయి ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ రాయబడింది, జీసస్ ఇస్ ద ఓన్లీ పర్సనాలిటీ హూ ఇస్ నాట్ హావింగ్ సిన్. పాపము లేనివాడు యేసు ఒక్కడే, పరిశుద్ధుడు యేసు ఒక్కడే, పాపిని ప్రేమించిన వాడు యేసు ఒక్కడే అని బైబిల్ సెలవిస్తా ఉంది. ఎందుకు యేసు అంటే ఆయన దేవత దేవుడు, నీ కొరకు, నా కొరకు, మనిషి కొరకు ఈ లోకంలో మానవుడిగా అవతరించాడు, జన్మించాడు. ద ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ అంటారు దాన్ని. యేసు ఈ లోకానికి వచ్చి సమస్త మానవాళిని ప్రేమించి, అంటే ఈ ఉదయకాలము ఈ శబ్దం ద్వారా నిండున్న నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. గాడ్స్ లవ్ ఇస్ పర్సనల్, గాడ్స్ లవ్ ఇస్ అది పర్పస్ఫుల్ గా నీ పట్ల కనబడతా ఉంది. గాడ్స్ లవ్ ఇస్ ప్యూర్, నీ పక్షంగా వ్యక్తిగతంగా ప్రేమిస్తా ఉన్నాడు. నిన్ను నన్ను ప్రేమించి నీకు నాకు బదులు శిలువలో రక్తం రాచాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఆ యేసును నీ హృదయంలో చేర్చుకుంటే, ఆ యేసు ప్రభువుని జీవితంలోకి ఆహ్వానిస్తే, నీ పాపాలన్నీ క్షమించి నీకు తన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ హృదయానికి శాంతిని, నెమ్మదిని, సమాధానం అనుగ్రహిస్తారు. నువ్వు కూడా ఈ సంతోషం, ఈ సమాధానాన్ని భూమి మీద అనుభవించాలంటే యేసు మాత్రమే మార్గం అయి ఉన్నాడు. అందుకే యేసు చెప్పాడు, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అయి ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ఈ సంతోషం కావాలంటే, జీవితంలో మార్పు కావాలంటే, నీ బాధ, నీ దుఃఖము, నీ కన్నీళ్లు తుడిచివేయబడాలంటే, నీ ప్రశ్నకు జవాబు కావాలంటే యేసే శరణ్యం. కాబట్టి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరు నీ ఇంటి వారును రక్షణ, పాపక్షమాపణ పొందెదరు. మీకోసం మేము చిన్న ప్రార్థన చేస్తాం.